మార్కాపురం జిల్లాలోని జాతీయ రహదారి 546 డీపై ప్రయాణం అంటే వాహనదారులకు ప్రాణాలతో చెలగాటమే. దాదాపు ప్రతివారం ఏదో ఒక ప్రమాదం జరుగుతుండటంతో ఈ మార్గాన్ని స్థానికులు మృత్యు మార్గంగా అభివర్ణిస్తున్నారు. 15 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ జాతీయ రహదారి ఇప్పటివరకు ఎన్నో ప్రాణాలను బలి తీసుకుంది. వరుస ప్రమాదాలతో ప్రజలు భయోందనకు గురవుతున్నారు. అమరావతి నుంచి అనంతపురం వరకు సుమారు 420 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ జాతీయ రహదారి నంద్యాల జిల్లా నుంచి నల్లమల్ల అటవీ ప్రాంతం మీదుగా గిద్దలూరు, రాచర్ల, కొమరోలు, బెస్తవారిపేట, ఖమ్మం, మార్కాపురం, త్రిపురాంతకం మీదుగా పల్నాడు జిల్లా చేరుకొని అమరావతిలో కలుస్తుంది. అయితే ఈ మార్గంలో గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోనే అత్యధిక ప్రమాదాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ప్రత్యేకంగా కొమరోలు మండలం తాటిచెర్ల నుంచి బెస్తవారిపేట జంక్షన్ వరకు, అలాగే పూసలపాడు, మోక్షగుండం, పందిలపల్లి గ్రామాల సమీప ప్రాంతాలు ప్రమాదాలకు హాట్స్పాట్లుగా మారాయి. ముఖ్యంగా రాత్రి వేళలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రయాణికులు తీవ్ర భయంతో ప్రయాణిస్తున్నారు. ఉదయ్ న్యూస్ పరిశీలనలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో రహదారిపై ఏర్పాటు చేసిన రేడియం స్టిక్కర్లు చెదిరిపోవడం, రహదారి మార్జిన్లు స్పష్టంగా కనిపించకపోవడం, ఎదురుగా వచ్చే వాహనాల హెడ్లైట్ల వెలుతురు కంటిపై పడడం వల్ల డ్రైవర్లు అదుపు కోల్పోతున్నారని తెలుస్తుంది. అదేవిధంగా పూసలపాడు నుండి పందిళ్లపల్లి టోల్ ప్లాజా వరకు రాత్రి వేళలో సరైన లైటింగ్ లేక చిమ్మ చీకటి అలుముకోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతుందని స్థానికులు చెబుతున్నారు. రాత్రి వేళలో పశువులు రహదారిపైకి రావడం పరిస్థితిని మరింత ప్రమాదకంగా మారుతుంది. ఇటీవల ఖమ్మం సమీపంలో పెళ్లి బృందాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో 4 మృతి చెందగా 8 మంది తీవ్రంగా గాయపడడం, అలాగే బెస్తవారిపేట పరిధిలో తరచూ ప్రాణాంతక ప్రమాదాలు జరగడం ఈ రహదారి ప్రమాదక పరిస్థితిను మరోసారి బయటపెట్టాయి. ప్రజా సంఘాల నాయకులు, స్థానికులు రహదారి నిర్మాణ లోపాలు, భద్రతా ప్రమాణాల కొరకు అతివేగం వంటి అంశాలు ప్రమాదాలకు ప్రధాన కారణాలని ఆరోపిస్తున్నారు. ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, జీబ్రా మార్కింగ్లు, రేడియం క్యాటైలు, రిఫ్లెక్టర్లను ఏర్పాటు చేయాలని, చీకటి ప్రాంతాల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, ఖమ్మం పట్టణంలో రహదారికి అతి సమీపంలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. నిత్యం ప్రాణాలు బలి తీసుకుంటున్న ఈ NH 544 డీపై జాతీయ రహదారుల అధికారులు, సంబంధిత శాఖలు తక్షణమే సమగ్ర భద్రతా చర్యలు చేపట్టి ప్రమాదాల నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ మృత్యు మార్గాన్ని సురక్షిత మార్గంగా మార్చాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గమనిస్తే ఇప్పుడు బేస్తవారిపేటకు సంబంధించి బేస్తవారిపేట ప్రారంభమవుతున్నటువంటి సోమవారపేట నుండి మొదలుకుంటే దాదాపు బేస్తవారిపేట టౌను, పందిలపల్లి, అదేవిధంగా పూసలపాడు, మోక్షగుండం వరకు జరుగుతున్నటువంటి ప్రమాదాలకు సంబంధించినట్లు ఈరోజు దాదాపు వరుస క్రమాలుగా దాదాపు సంవత్సర కాలంలో దాదాపు 8-9 భారీ ప్రమాదాలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు భారీ ప్రమాదాలు జరిగితే ఇంచుమించు 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రమాద పరిస్థితులు. ఈ ప్రమాదాలకు సంబంధించిన దాంట్లో అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోవడము, హైవే విస్తరణకు సంబంధించిన దాని మీద అధికారులు కూడా ఈ విధమైనటువంటి విచారణ జరపకపోవడము, ఆ ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదం జరుగుతున్నట్టు తరుణంలో అప్పుడు స్పందించిన తర్వాత దాని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోవడమే దీనికి మరింత ప్రమాదాలు జరుగుతున్నటువంటి కారణం అయిందని చెప్పని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఇక మీదటనైనా తప్పకుండా ఈ హైవే విస్తరణకు సంబంధించిన దాంట్లో ఎక్కడైతే ఆటంకాలు ఉంటున్నాయో, అడ్డుగా ఉంటున్నటువంటి వాటిని అన్నింటిని తొలగించి ప్రమాదాలు జరగకుండా పేద బతుకుల్లో ఖచ్చితంగా వాళ్ళకు భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అదేవిధంగా అధికారులు, ప్రభుత్వాల మీద కూడా ఉందని చెప్పని అది గమనించాలని చెప్పని కోరుతూ, రోడ్లు క్రాసింగ్ చేసే దగ్గర కూడా జీబ్రా లైన్స్ లేకపోవడం కూడా ప్రమాదానికి కారణాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. అదే దీని అన్నిటికీ కారణాలు అన్వేషిస్తే సిగ్నల్ లైట్స్ లేకపోవడము, ట్రాఫిక్ ఓవర్ స్పీడ్గా రావడము, టౌన్లో ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో బారికేడ్లు లేకపోవడము, ప్రజలు నడవడానికి కూడా ఫుట్పాత్ లేని కారణం దీనికి ప్రధాన కారణం అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టౌన్ ఈరోజు గమనిస్తే టౌన్ మెట్లు వచ్చేసి హైవే రోడ్డు మీదకి కట్టిన పరిస్థితులు ఉన్నాయి. మరి అక్కడున్న లబ్ధిదారులకు నేషనల్ హైవే వాళ్ళు డబ్బులు ఇచ్చినారు, అయినా కూడా ఎంక్రోచ్మెంట్ చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి మేము భావిస్తున్నాము. దీని మీద ఈ ప్రమాదాలు మొత్తానికి కూడా నేషనల్ హైవే వాళ్ళు